మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుని జ్ఞానాన్ని అన్వేషించడం జీవితంలోని ఇతర రంగాల్లో విజయాన్ని ఎలా తీసుకువస్తుందో? ఇదే విషయాన్ని మనం సొలొమోను కథలో చూస్తాము. దేవుని దగ్గర నాయకత్వానికి జ్ఞానం కోరిన తర్వాత అతను కేవలం జ్ఞానమే కాకుండా సంపద, ఖ్యాతి, గౌరవం కూడా పొందాడు. అయితే అతని రచనల ద్వారా మనం చూస్తే ఈ ఆశీర్వాదాలను సరైన దృష్టికోణంలో ఎలా ఉంచాలో అతను ఎలా నేర్చుకున్నాడో తెలుస్తుంది. సొలొమోను జ్ఞాన పరిధి ఆశ్చర్యకరంగా విస్తృతంగా ఉండేది. ధర్మశాస్త్రం చెబుతోంది, దేవుడు సొలొమోనుకు అపారమైన జ్ఞానాన్ని, గొప్ప అంతర్దృష్టిని మరియు సముద్ర తీరపు ఇసుకలంతా అపరిమితమైన అర్ధనైపుణ్యాన్ని ఇచ్చాడని. ఇది కేవలం సిద్ధాంతపరమైన జ్ఞానం మాత్రమే కాదు. ఇది జీవితంలోని ప్రతి రంగాన్ని తాకే ప్రాయోగిక జ్ఞానం. అతను ప్రకృతి గురించి మాట్లాడాడు, దేవదారు చెట్ల నుండి హిస్సోపు మొక్కల వరకు. అతను 3000 సామెతలు రాశాడు, 1000 పాటలు రచించాడు. అతని ఖ్యాతి అంతగా వ్యాపించింది, అన్ని జాతుల నుండి ప్రజలు అతని జ్ఞానాన్ని వినేందుకు వచ్చారు. కానీ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సొలొమోను ఈ జ్ఞానాన్ని ప్రాయోగికంగా ఎలా ఉపయోగించాడన్నది. మనం అతన్ని విస్తృతమైన నిర్మాణ ప్రాజెక్టులను నిర్వహించడంలో, వాణిజ్య సంబంధాలను ఏర్పరచడంలో మరియు దావీదు రూపొందించిన నమూనా ప్రకారం దేవాలయ ఆరాధనను నిర్వహించడంలో చూస్తాము. బలులు మరియు పండుగల గురించి మోషే ఇచ్చిన ఆజ్ఞలను అతను జాగ్రత్తగా అనుసరించాడు. ఇది నిజమైన జ్ఞానం దేవునికి విధేయతతో ప్రారంభమవుతుందని చూపిస్తుంది. సామెతలు మరియు ప్రసంగి గ్రంథాలలో తన రచనల ద్వారా సొలొమోను తనకు లభించిన లోతైన అంతర్దృష్టిని పంచుకుంటాడు. అతను బోధించేది ఏమిటంటే, యెహోవాను భయపడటం జ్ఞానానికి ఆరంభం అని, మరియు జ్ఞానం బంగారం లేదా వెండి కంటే విలువైనదని చెబుతాడు. ధనాన్ని దానికోసం మాత్రమే వెంబడించడం వలన వచ్చే శూన్యత గురించి కూడా అతను హెచ్చరిస్తాడు. ప్రసంగి గ్రంథంలో అతను ఒక వ్యక్తిని చూశానని వర్ణిస్తాడు. ఆయనకు కుమారుడు లేక సోదరుడు లేకపోయినా అతని శ్రమకు అంతం లేదు అని, ఇది కూడా వ్యర్థమే, ఒక దయనీయమైన వ్యవహారం అని చెబుతాడు. జీవితంలో నిజంగా ముఖ్యమైనదేమిటో గురించి అతని లోతైన పరిశీలనలలో కొన్ని అత్యంత ప్రభావవంతమైనవిగా ఉంటాయి. అతను ఇలా వ్రాస్తాడు, కలహంతో కూడిన విందుతో నిండిన ఇంటికంటే శాంతి మరియు నిశ్శబ్దంతో కూడిన పొడి ముక్క మెరుగైనది. అలాగే కలవరంతో కూడిన గొప్ప సంపద కంటే యెహోవా భయంతో కూడిన కొద్దిపాటి మెరుగైనది అని. ఇవి కేవలం చక్కని మాటలు మాత్రమే కావు. అవన్నీ అసాధారణమైన విజయాన్ని మరియు దాని లోపాన్ని అనుభవించిన వ్యక్తి నుండి వచ్చిన కఠినంగా పొందిన అంతర్దృష్టులు. సొలొమోను తన భార్యలతో ఉన్న సంబంధం మరో ముఖ్యమైన పాఠాన్ని అందిస్తుంది. ఫరో కుమార్తె కోసం సొలొమోను ఒక రాజప్రాసాదాన్ని నిర్మించినప్పుడు దాన్ని పవిత్ర స్థలాల నుండి వేరుగా ఉంచేందుకు జాగ్రత్త వహించాడు. ఎందుకంటే భౌతిక గౌరవాన్ని తీసుకువచ్చే ప్రతిదీ దేవుని జ్ఞానంతో సరిపోలదని అతను గుర్తించాడు. అయితే ఈ సత్యాలను మనం ఈ రోజుల్లో ఎలా వర్తింపజేయగలం? ముందుగా దేవుని జ్ఞానాన్ని అన్వేషించండి, ఇతర ఆశీర్వాదాలు తరువాత వస్తాయని తెలుసుకుంటూ. 1. దేవుని జ్ఞానం లేకుండా వచ్చిన విజయానికి చివరికి ఎటువంటి విలువ ఉండదని గుర్తుంచుకోండి. 2. భౌతిక సంపద కన్నా శాంతి మరియు సంతృప్తిని ఎక్కువగా విలువించండి. 3. జీవితంలోని ప్రాయోగిక అంశాలలో దేవుని జ్ఞానాన్ని వర్తించండి. 4. మన జ్ఞానాన్ని ఇతరుల ప్రయోజనానికి పంచుకోవాలి. 5. నిజంగా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా విజయాన్ని సరైన దృష్టికోణంలో ఉంచండి. సొలొమోను జీవిత సందేశం కేవలం దేవుని జ్ఞానాన్ని అన్వేషించే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనే విషయమే కాదు, జ్ఞానమే విజయాన్ని ఎలా సరిగ్గా నిర్వహించాలో మనకు నేర్పుతుందన్నదే అసలైన విషయం. అతని ఉదాహరణ మనకు చూపించేది నిజమైన జ్ఞానం మనం ఎంత తెలుసుకున్నామో, ఎంత బాగా జీవిస్తున్నామో అనే ప్రమాణాలతో కాకుండా కొలవబడుతుందన్నది. అతని అన్ని విజయాలతో కూడిన జీవితంలో సొలొమోను యొక్క శాశ్వతమైన వారసత్వం అతని సంపద లేదా నిర్మాణ ప్రాజెక్టులు కావడం ఆశ్చర్యకరం.
అతను తన రచనల ద్వారా పంచుకున్న జ్ఞానమే అతని అసలైన వారసత్వం. అతని సుభాషితాలు వేల సంవత్సరాల తరువాత కూడా ప్రజలను మార్గనిర్దేశనం చేస్తూనే ఉన్నాయి. దేవుని జ్ఞానంపై ఆధారపడి నిర్మించిన జీవితం కేవలం లోక విజయంపై ఆధారపడి నిర్మించిన జీవితం కంటే ఎక్కువ కాలం ప్రభావాన్ని చూపుతుందని మనకు బోధిస్తున్నాయి. ఇటీవల నా పాస్టర్ చెప్పిన మాట నాకు గుర్తుంది. వారసత్వం ఇవ్వడానికి, ఒక వారసత్వ చిహ్నాన్ని మిగల్చడానికి తేడా ఉందని. వారసత్వం అంటే మనం మన పిల్లలు, మనమరాళ్లకు వదిలే భౌతిక వస్తువులు. కానీ ఒక వారసత్వ చిహ్నం అంటే అది కంటే ఎంతో ఎక్కువ. అది మనం భవిష్యత్ తరాలకు అందించే జీవితం గురించి ఉన్న సత్యాలు. సెలమోను లాగా ఉండేందుకు, ఒక గొప్ప వారసత్వాన్ని మిగిల్చేందుకు మీరు ప్రయత్నించమని నేను ప్రోత్సహిస్తున్నాను. ముందుగా దేవుని జ్ఞానాన్ని కోరండి, కానీ విజయాన్ని సరైన దృష్టికోణంలో చూడటం, సంపద కన్నా సంబంధాలను విలువైనవిగా భావించడం, మనం పొందిన జ్ఞానాన్ని ఇతరుల మేలు కోసం ఉపయోగించడం వంటి అతని అవగాహనల నుండి కూడా నేర్చుకోండి. ఎందుకంటే నిజమైన జ్ఞానానికి కొలమానం మనం ఎంత సంపాదించామన్నదిలో కాదు, దేవుడు మనకు ఇచ్చిన దాన్ని ఆయన సేవకు, ఇతరుల సేవకు ఎలా ఉపయోగించామన్నదిలో ఉంటుంది.